మీ శాఖలపైనే మాట్లాడండి, ఇతర మంత్రుల శాఖలపై మాట్లాడవద్దు అంటూ కేంద్ర మంత్రులకి క్లాస్ తీసుకున్నారు ప్రధాని మోదీ. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. స్వదేశీ ఉత్పత్తుల్ని వాడేలా ప్రజల్ని ప్రోత్సహించాలని కోరారు. 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మంత్రుల్ని కోరారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. అయితే కేబినెట్ సమావేశంలో మంత్రులకు మోదీ క్లాస్ తీసుకున్నారు. మీ శాఖలపైనే మాట్లాడాలి, ఇతర మంత్రుల శాఖలపై మాట్లాడవద్దని కేబినెట్ మంత్రులను హెచ్చరించారు మోదీ. అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు ఆయన. 11 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులను కోరారు. కొందరు మంత్రులు అనవసరమైన విషయాల్లో తలదూరుస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని మోదీ మంత్రులకు హితవు పలికినట్టు తెలుస్తోంది. గత 11 ఏళ్లుగా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించామని, ఈ విషయాలపై ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని మోదీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అందుకే ప్రజల్లోకి వెళ్లే కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 10 కోట్ల మంది ప్రజలు ఎన్డీఏ పాలనలో పేదరికాన్ని జయించారని, ఇది తమ ప్రభుత్వ ఘనతే అన్నారు మోదీ. పూర్తి సమాచారంతో విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు ప్రధాని మోదీ. రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు మరింత పెంచుతామని, ఆత్మనిర్భర్ భారత్ కు ప్రోత్సాహమిస్తామన్నారు మోదీ. స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై దేశ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం విజయవంతమవుతుందన్నారు. ప్రజలు పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించేలా ప్రోత్సహించాలని మోదీ మంత్రులను కోరారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2 ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాలను కవర్ చేసే రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే 6,405 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. బళ్ళారి, చిక్కజాజూరు రైల్వే డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ లైన్ నిర్మాణంతో పశ్చిమ తీరంలో ఉన్న మంగళూరు పోర్టుకు ఏపీతో పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ కు కనెక్టివిటీ లభిస్తుందన్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బళ్ళారి, చిత్రదుర్గ్, అనంతపురం మీదుగా లైన్ నిర్మిస్తారు. 3,342 కోట్లతో 185 కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే అదనంగా 18.9 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు వెసులుబాటు లభిస్తోంది.